హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రశాంత్ కుమార్. భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తెలంగాణ రాష్ట్రంలో పరిస్థితులన్నింటిపైన ఒక రజాకార్ల సినిమా అయితే ప్రజల ముందుకైతే రాబోతున్నారు. ఆ సినిమా మరికొద్ది రోజుల్లో విడుదల కాబోతుందనే నేపథ్యంలో తెలంగాణ హైకోర్టులో ఈ సినిమా పైన పిటిషన్ అయితే వేశారు. మరి ఈ సినిమాకు సంబంధించి నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది, ఈ హైకోర్టులో ఎటువంటి విచారణకి ఎదురు కాబోతున్నారు, ఇలాంటి అంశాలకు సంబంధించి ఈ సినిమాకు సంబంధించిన గూడూరు నారాయణ రెడ్డి ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్, ఇప్పుడు ఈ రజాకర్ల సినిమా ఇప్పుడు మన ముందుకైతే రాబోతుంది. ఆ సినిమా ఇప్పుడు ఆపుదలకి ఆదేశాలు కూడా వస్తున్నాయి. మీరు ఆ సినిమా గురించి ఏం చెప్తారు? ఇంకా రాలేదు. వాళ్ళు పిటిషన్ వేశారు, తెలంగాణ హైకోర్టులో పెండింగ్ ఉన్నది. అయితే నేను అడిగేది ఒకటే విషయం, మన దేశంలో మన చరిత్రను చిత్రంగా తీసే మనకు హక్కు కూడా లేదా అని నేను అడుగుతున్నాను. ఎందుకంటే ఆనాడు మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 396 రోజుల తర్వాత తెలంగాణకు విమోచన దొరికింది. తెలంగాణకు విమోచన 396 రోజుల తర్వాత ఇప్పించిందెవరు? సర్దార్ వల్లభాయ్ పటేల్. ఏ విధంగా ఆపరేషన్ పోలో అనేది ఒకటి మిలిటరీ యాక్షన్, పోలీస్ యాక్షన్ తీసుకొని ఆనాడు ఆ రజాకార్లను తొక్కి ఆనాటి నిజాం మీర్ ఉస్మాన్ అలీ పాషా మెడలు వంచి తెలంగాణ ప్రజలకు విమోచన ఇప్పించిండు సర్దార్ వల్లభాయ్ పటేల్. దాని మీద చిత్రం తీస్తే రజాకార్ల వారసులు లెక్క వీళ్ళకేదో రియాక్షను, పోయి కోర్టులో కేసు వేయడము, ఇది ఎంతవరకు సమంజసమని అడుగుతున్నాం మీ ద్వారా వాళ్ళని. ఎందుకంటే ఈ చిత్రాన్ని చరిత్రను చిత్రంగా చూపిస్తున్నాం అంతే. ఏ మతము, ఏ గ్రూపు, ఎవరికి మేము వ్యతిరేకం కాదు, మా ఆలోచన విధానం కాదు. అనవసరంగా కొంతమంది పనిగట్టుకొని దీని మీద పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం, ఆపేస్తాం అంటే ఈ దేశంలో పుట్టి తెలంగాణ గడ్డ మీద పుట్టి అంత కూడా మాకు హక్కు లేదా? ఎప్పటికీ ఇదే నా దురాగతాలని నేను అడుగుతున్నాను. ఈ సినిమాలో ఇప్పుడు ఎలాంటి పాత్రలు ఉండబోతున్నాయి? ఈ సినిమాలో ముఖ్యంగా ఎలాంటి టాపిక్స్ తీసుకుంటూ సినిమా నిర్మించారు? చెప్పాను కదా, చరిత్రను పూర్తిగా నిజమైన సత్యాలనే, ఏవైతే జరిగినాయో దురాగతాలు, మానభంగాలు, మర్డర్స్ జరిగినాయో, దోపిడీలు జరిగినాయో వాటినే మేము చిత్రంలో చూపిస్తున్నాము. కల్పితమైన ఏ విషయం కూడా ఇందులో లేదు. మంచి ఉన్నతమైన విలువలతోని మంచి హై బడ్జెట్ సినిమా, బాహుబలికి తగ్గకుండా అంత క్వాలిటీ ఉన్న సినిమా ఇది. అది కూడా తెలంగాణ గడ్డ మీద పుట్టిన బిడ్డగా నేను ఈ చిత్రాన్ని నిర్మించిన. దయచేసి మొత్తం యావత్ భారతదేశంలో ఉన్న ప్రజానీకం దీన్ని చూడాలి. మళ్ళా ఈ రజాకార్లు మన దేశంలో పుట్టకుండా, మళ్ళా వాళ్ళు తలెత్తకుండా, మళ్ళీ ఇట్లాంటి దాడులు చేయకుండా ఉండాలంటే ఈరోజు ఉన్న భారతదేశ జనాభాలో ప్రతి ఒక్కరికి తెలియవలసిన అవసరం ఉన్నదనే ఆలోచనతో తీసిన సినిమా, ఇది వేరేది కాదు. ఇప్పుడు ఎలక్షన్స్కి వెళ్ళే ముందు కరెక్ట్గా ఇలాంటి సమయంలోనే గతంలో కాశ్మీర్ ఫైల్స్ వచ్చింది, కేరళ స్టోరీస్ వచ్చింది. ఇప్పుడు మీ సినిమా కూడా అదే రీతిలో ఉండబోతుందా? ఎందుకంటే గతంలో ముస్లిమ్స్, హిందువులకు సంబంధించి ఇలాంటి అంశాలతో సినిమా వచ్చాయి. మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా కూడా అదే రీతిలో ఉండబోతుందా? అలాంటి సంబంధించి ఏమైనా పిటిషన్లు వచ్చాయి? నేను ఒక బీజేపీ కార్యకర్తను ఈరోజు, అందు గురించేనే కదా ఈ క్వశ్చన్ అడుగుతున్నాను మీరు. బీజేపీకి ఈరోజు యావత్ ప్రపంచంలో ఎవరికీ లేనంత మంది కార్యకర్తలు ఉన్నారు. ఈరోజు 13 కోట్ల మంది ఉన్నారు. బీజేపీ పార్టీకి అటువంటి గత్యంతరం పుట్టలేదు, అవసరం లేదు. ఎందుకంటే 13 కోట్ల కార్యకర్తలు ఒక్కొక్కరు 4 ఓట్లు తెస్తే 52 కోట్లు అవుతుంది. ఆల్మోస్ట్ 13 × 5 అంటే ఈ వీళ్ళు ప్లస్ ఇంకో 4 అంటే ఒక 55 కోట్ల ఓట్లు పడతాయి. బీజేపీ పార్టీకి అంత దిగజారే అవసరం లేదు. ఇది ఎలక్షన్లు ఉద్దేశించి కాదు. గతంలో సెప్టెంబర్లో చేస్తానంటే ఎలక్షన్ అన్నారు, మళ్ళీ ఇప్పుడు చేస్తానంటే ఎలక్షన్. ఎప్పటికీ ఏదో ఒకటి ఎలక్షన్ వస్తూనే ఉంటుంది. ఇది సినిమాని సినిమాగా చూడండి, చరిత్రను చిత్రంగా చూడండి అని చెప్పి నేను ప్రజల ముందుకి ఈ సినిమా వెళ్లే ముందు ప్రజలకు ఎటువంటి సూచనలు చేయబోతారు అంటే? మీరు దయచేసి తెలంగాణ చరిత్రను తెలిసిన వాళ్ళు తెలంగాణలో కూడా లేదు ఇవ్వాలి. ఏదో కొంతమంది పెద్ద వయసు ఉన్న వాళ్ళు, లేక ఎవరైనా నిజంగా దాన్ని తెలుసుకున్న వాళ్ళకి తప్ప తెలంగాణలో ఏమైంది, నిజాం అనే నరహంతకుడు ఏం చేసిండు, సొంత ప్రజల మీద ఏ విధంగా దాడి చేసిండు, ఎన్ని మానభంగాలు చేసిండు, ఎన్ని మర్డర్లు చేసిండు అనేది తెలియదు. ఎవడు ఈ రజాకార్ అనేది కూడా తెలియదు. కాబట్టి నేను తెలియజేయాలని ఆలోచనతో తీసిన సినిమా ఇది. దయచేసి మీరు చూడండి, చూసి మీరు తప్పనిసరిగా మీరు మెచ్చుకుంటారు ఈ సినిమాను చూసి. ఇవి తెలంగాణలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా స్థానిక పరిస్థితుల పైన ముఖ్యంగా సినిమా అయితే తీసాము. దీన్ని ప్రజల ముందైతే పెట్టబోతున్నామంటూ కూడా తెలిపారు. మరి ఇక్కడ హైకోర్టులోకి వచ్చిన వాటిని కూడా మేము సాల్వ్ చేసుకుంటూ ప్రజల ముందుకి ఈ సినిమాని మరికొద్ది రోజుల్లోనే విడుదల చేసేందుకు మేము సాయశక్తులు అన్ని రకాల ప్రయత్నాలు అయితే చేస్తూ ముందుకెళ్తున్నామంటూ తెలిపారు. వీడియో జర్నలిస్ట్ సంజయ్ కౌశల్తో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.